హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగిందండి. తెలంగాణ నిరుద్యోగ మహిళలకు ఇది నిజంగా ఒక శుభవార్త. రాష్ట్రంలో అంగన్వాడీ నియామకాలకు చివరికి గ్రీన్ సిగ్నల్ లభించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తాజాగా ఒక పెద్ద ప్రకటన చేశారు. 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో నిరుద్యోగ మహిళల్లో ఆనందం నెలకొంది. రాజేంద్ర నగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా నియమితులైన 181 మంది గ్రేడ్ 1 సూపర్వైజర్లకు నియామక పత్రాలు అందజేస్తూ సీతక్క ఈ సమాచారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ వ్యవస్థ మహిళా సాధికారతకు ప్రతీక. ప్రతి చిన్నారి, ప్రతి గర్భిణి సురక్షితంగా ఉండేలా, ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అహర్నిశలు సేవలు అందిస్తున్నారు. అందుకే వీరి సంఖ్యను పెంచి సేవా ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తూ అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. ఈ నియామకాలు పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు మరింత సమర్థంగా పనిచేసి చిన్నారులు, గర్భిణీలు, స్తన్యమాతలు అందుకునే పౌష్టికాహారంలో నాణ్యత పెరుగుతుంది. ప్రతి సూపర్వైజర్కి 25 అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుంది. పౌష్టికాహారానికి మాత్రమే కాకుండా చిన్నారులకు ప్రాథమిక విద్యా నైపుణ్యాలు కలగాలనే దిశగా కూడా మీరు కృషి చేయాలని సూచించారు. అర్హతల విషయానికి వస్తే అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన మహిళ ఉండాలి. నివాస ధృవపత్రం సమర్పించడం తప్పనిసరి. నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. 1970లో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన ఐసీడీఎస్ సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయని ఆమె గుర్తు చేశారు. మరియు తెలంగాణ రాష్ట్రం చిన్నారుల కోసం 57 రకాల ఆట వస్తువులు, యూనిఫామ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం అని గర్వంగా చెప్పారు. ఈ నియామకాలు పూర్తి అయిన తర్వాత మహిళలకు మాత్రమే కాదు, గ్రామీణాభివృద్ధి కూడా ఇదొక పెద్ద బూస్ట్ అవుతుంది. అందుకే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కావాలని ఆశపడుతున్న మహిళలు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మొత్తానికి ఇది అండి గుడ్ న్యూస్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.